గత శనివారం విజయవాడలో సీఎం జగన్ ఎడమ కనుబొమ్మపై ఆగంతకులు రాయితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జరుగుతున్న విచారణపై విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా మీడియా సమావేశం నిర్వహించారు. విజయవాడ పర్యటనలో సీఎం జగన్ కు తగినంత భద్రత కల్పించినట్లు వెల్లడించారు. ఈ పర్యటనలో కరెంట్ ఆఫ్ చేశారని ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. మామూలుగా ముఖ్యమంత్రి వంటి వ్యక్తి రోడ్ షోలో వాహనంపైకి ఎక్కి రూఫ్ టాప్ షో నిర్వహిస్తున్నప్పుడు వైర్లు తగలకుండా ఎక్కడైనా సరే కరెంట్ ఆఫ్ చేస్తారు. కొన్ని చోట్ల గాలి, వర్షం కారణంగా కరెంటు తీసేశారని తెలిపారు. భద్రతా కారణాల వల్లే విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరిగిందని, సెక్యూరిటీ ప్రోటోకాల్లో భాగమని స్పష్టం చేశారు. అయితే సరిగ్గా ఘటన వివేకానంద స్కూల్, గంగానమ్మ గుడి మధ్య ప్రాంతం నుండి ఒక వ్యక్తి రాయి విసిరారన్న నిర్ధారణకు తాము వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లను, బస్ యాత్రలో పాల్గొన్న సెల్ ఫోన్ విజువల్స్ మొత్తం పరిశీలిస్తున్నాం. ఈ కేసులో దాదాపు 50 నుంచి 60 మంది అనుమానితులను విచారించడం జరిగింది. సీఎం జగన్ నుదిటి ఎడమ కన్నుపై తగిలిన రాయి వీడియో ఫుటేజ్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం జరిగింది. ఈ ఘటనపై వెల్లంపల్లి గారు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను నియమించామని కాంతి రాణా వివరించడం జరిగింది.